నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. పసుపు బోర్డు ప్రకటనకే పరిమితం అయిందని, పసుపు ధర పెరగడంలో బీజేపీకి సంబంధం లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కవిత అరెస్టు వ్యవహారం సినిమా సీరియల్గా మారిందని, ఆమె నాటకీయ అరెస్టుతో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అనేది తేలిపోయిందని ఆయన ఆరోపించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఇప్పటికీ పసుపు బోర్డు రాలేదని, ప్రకటనతో రైతులను బీజేపీ ప్రభుత్వం మభ్యపెడుతుందని అన్నారు. పసుపు ధర పెరగడంలో బీజేపీ పాత్ర ఏమీ లేదని, వ్యాపారుల మ్యానిపులేటింగ్ వల్లే పసుపు ధర పెరిగిందని ఆయన వివరించారు. జిల్లాలో రైతుల వద్ద పసుపు లేదు, బడా వ్యాపారుల మ్యానిపులేటింగ్ వల్లే ధర పెరిగిందని, ఈ పెరిగిన ధరతో రైతులకు లాభం జరగలేదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ఎంపీ అరవింద్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీ జనగణనకు బీజేపీ అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ రైతుకు గిట్టుబాటు ధర కోసం చట్టబద్ధత చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కవిత అరెస్ట్ ఒక సినిమా సీరియల్ లాగా మారిందని, ఆమెను ఎప్పుడో అరెస్ట్ చేయాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల జమ్మిక్కుల కోసమే ఇప్పుడు అరెస్ట్ చేశారని విమర్శించారు. అరవింద్కు సొంత పార్టీ నాయకులే సపోర్ట్ చేయరని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ పసుపు పండించే ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఎంపీ అరవింద్ గారు ఒక వారం రోజుల్లోనే మరి పసుపు బోర్డు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పి బాండ్ కూడా రాయించడం జరిగింది. అయితే ఈ మధ్యలో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇవాళ పసుపు ధర పెరిగింది, దానికి మేము పసుపు బోర్డు తేవడం వల్లనే, లేకుంటే మేమే గవర్నమెంట్ పసుపు ధర పెంచినామని, దానివల్ల ఇంకా పసుపు ధర 20,000 వరకు పోతుంది. మన ప్రధానమంత్రి గారు కూడా జైల్లో మాట్లాడడం జరిగింది. న్యాయయాత్ర నిన్న సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి 25 మేనిఫెస్టో సమస్యలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలని, రైతుల దగ్గరికి వెళ్ళాలని, కార్మికుల దగ్గరికి వెళ్ళాలని, యువకుల దగ్గరికి వెళ్ళాలని, వారి దృష్టిలో ఈ అంశాలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా సంతోషించదగ్గ అంశం. అదేవిధంగా మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా దాన్ని ఆహ్వానించవలసినటువంటి విషయం. అయితే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించిన మేరకు, ఓటర్ మహాశయులు నిర్ణయించిన మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని, న్యాయపరంగా రాజ్యాంగ అంశాన్ని, చెడు వ్యసనాలే అత్యధికంగా క్యాన్సర్కు కారకులుగా మారుతున్నాయని ఇందోర్ క్యాన్సర్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు రవీంద్రనాథ్ సూరి అన్నారు. ఈ వ్యాధిపై అవగాహన పొంది మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ఉచిత వైద్య సేవలు అందించారు. 270 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 80 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకొని మద్యం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. డబ్బులు వెచ్చించి చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకోవద్దని సూచించారు. మహిళలు తంబాకు తినడం మానుకోవాలని, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఉద్బోధించారు. అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు అవగాహన లోపంతో తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ప్రజా సంఘాల నాయకులు దామోదర్, లింబాద్రి, బాబన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పేరున ఆ సార్లందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్నలకు మీరు బీడీలు, సిగరెట్లు తాగొద్దని చెప్పేసి సారు దండం పెట్టి చెప్పిండు. తన వృత్తి తాను ఎంత కష్టపడి చదువుకొని విజ్ఞానాన్ని పొంది ఏదైతే మనకు డబ్బులు వస్తున్నాయో పైసలు పెట్టి కొనుక్కుంటామని చెప్పేసి చెప్తున్నాడు సార్. అందుకని మీరు దయచేసి సిగరెట్లు కానీ ఇత్యావద్దు. అట్లాగే మన అక్కలు పొద్దున్నే తంబాకుతోని మొహం కడుగుతూ పనులు తోముతూ ఉంటారు. అది కూడా సరైనది కాదు. అది కూడా చేయకండి. తంబాకు బుక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే తంబాకు బుక్కకండి. చెడగొట్టుకొని మన రోగాల పాలవుతున్నాం. అయితే ఈ రోగాలను మేము ఎప్పుడు కూడా ఆరోగ్యం ఇవ్వలేము. మీకున్న రోగాన్ని పైసలు తీసుకొని రోగాన్ని తగ్గిస్తాం, కానీ మీ ఆరోగ్యాన్ని ఇయ్యం. అది ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది, మీరు కాపాడుకోవాలి. దానికి మేము చేయగలిగిన సహాయం చేస్తాం. అంతేగాని డాక్టర్ అంటే ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పేసి అనుకోవద్దు. ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది, ఆ భాగ్యం మీ దగ్గరనే ఉన్నది. ఏం చేస్తామంటే సిగరెట్ తాగుతాం, కళ్ళు తాగుతాం, విస్కీ తాగుతాం, పైసలు ఎక్కైనా పోతుంది. దాంతో మనం రోగాన్ని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అది రోగం ఊరికేనే రాదు, పైసలు ఇస్తేనే వస్తుంది. పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం అది. బోరుబావులపై ఆధారపడి ఉన్న రైతులకు గత ప్రభుత్వం పైప్ లైన్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహిర్ బిన్ హమ్దాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో పంట పొలాలకు నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహిర్ బిన్ హమ్దాన్ నియమితులైన తర్వాత మొదటిసారి సొంత గ్రామమైన సిరికొండ మండల కేంద్రానికి రావడంతో అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని రైతులందరూ బోరుబావులపై ఆధారపడి పంటను పండించడం జరుగుతుందన్నారు. భూగర్భ జలాలు తగ్గితే పంటలు పండడం కష్టంగా ఉంటుందని గత ప్రభుత్వం
పైప్ లైన్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి రైతులను నట్టేటా ముంచారన్నారు. మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలానికి కెనాల్ ద్వారా వచ్చే నీటి సదుపాయం కానీ నీటి వనరులు కానీ లేవని ఇది దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో పంట పొలాలకు నీళ్లు అందించే విధంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిరికొండ మండలాన్ని అన్ని రంగాలలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో కలిసి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాకారం రవి, ఎర్రన్న, నర్సారెడ్డి, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీకు చాలా మందికి 90% మందికి తెలియదు. మైపాల్ రెడ్డి గారు ఈ భీమ్గల్ మండలానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేది. మీకు తెలియదు, అప్పుడు బ్లాక్ యూత్ కాంగ్రెస్ అంటుండేది. నేను బ్లాక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంటే 6 మాసాల తర్వాత మైపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే నేను 4 మాసాల కొరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనా. దాని తర్వాత జిల్లా నన్ను గుర్తించి నా యొక్క పార్టీలో పనిచేసే నడవడికను గుర్తించి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. మూడు సంవత్సరాల తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనా. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడై నిజామాబాద్ లోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు నాకు 1985లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా టికెట్ ఇచ్చారు. అదృష్టమో దురదృష్టమో ఓటమి గెలుపు సమానంగా తీసుకుని ఆ రోజు పోటీ చేస్తే నిజామాబాద్ పట్టణంలో 34,762 ఓట్లు వచ్చాయి. నాకు నా అదృష్టం అనుకున్నాను. మంత్రి మీద పోటీ చేసి ఓడిపోయాను. ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఏ మాట చెప్పేది ఉన్నా ఆయన దృష్టిలో తీసుకొస్తా ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 21న ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రకటన చేశారు. దీంతో నిజామాబాద్ డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టులో పోచారం భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసు డీసీఓకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 గురువారం రోజున అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రకటన చేశారు. పోచారం భాస్కర్ రెడ్డి పదవికి గండం ఏర్పడింది. న్యాయపరంగా డీసీఓ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చెల్లదని పోచారం భాస్కర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. పోచారం భాస్కర్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం అవిశ్వాస పరీక్ష ఉండడంతో కోర్టు తన తీర్పులో ఈ విషయమై వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పోచారం భాస్కర్ రెడ్డి పదవి కోల్పోవడం ఖాయమైంది. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవి కోసం క్యాంపు రాజకీయాలు నడుస్తుండగా వారు ఈ నెల 21వ తేదీ గురువారం నేరుగా అవిశ్వాస పరీక్ష జరిగే కేంద్రానికి చేరుకోనున్నారని సమాచారం. నిజామాబాద్ డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి చైర్మన్ పదవి దక్కడం ఖాయమైంది. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, మేఘనా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలల్లోని విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం జరిగిందని వారు వివరించారు. జిల్లా కేంద్రంలోని మేఘనా దంత వైద్యశాల నేషనల్ డెంటల్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ హాజరై మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మేఘనా డెంటల్ కాలేజ్లో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం గర్వించదగిన విషయమని వారన్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 22 కళాశాలల్లోని 1800 విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైంటిఫిక్ విభాగాల్లో విద్యార్థులు పోటీ తత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ క్రీడలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు తమ కళాశాల తరపు నుండి అన్ని విధాల సౌకర్యాలను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్, హెచ్ఓడి డాక్టర్ శ్రీను నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ సాయిచంద్, డాక్టర్ ప్రవీణ్, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Warm welcome to all the cricket teams. Mamta Dental College Khammam, Nanded Rural Dental College Nanded, Hingoli, and Mamta Bajpalli. What are the other colleges? Tirumala Dental College, Meghana Institute of Dental Sciences.
Kamineni Institute of Dental Sciences, Konasima Institute of Dental Sciences, Amalapuram. Today is a historic day in the state of Telangana. That is for the first of its kind. Megan Institute of Dental Sciences is conducting the National Dental Convention. Today morning we have started with the pre-conference courses, that is scientific sessions have already begun in the college premises. We had inaugurated the scientific sessions today in the morning and the cricket teams have assembled here. We are going to start with the cricket matches. At the outset, I would like to welcome and thank Dr. Kavita Reddy Madam Garu, Senior Gynecologist of Nizamabad, Dynamic Leader Madam. Thank you for coming over here and gracing this occasion. And Senior Most ENT Surgeon of North Telangana area and Senior Practitioner Dr. Vinod Kumar Gupta Garu for this program. Thank you, sir, for gracing this occasion. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలు పోషకాహార లోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా అంగన్వాడీలో ప్రభుత్వం అందజేస్తున్న భోజనాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆమె కోరారు. డిచ్పల్లి మండలంలోని యానంపల్లి రైతు వేదికలో ఐసిడిఎస్ డిచ్పల్లి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూఓ రసూల్ బి హాజరై ప్రసంగించారు. గర్భిణీలు బాలింతలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పాటించాలని అన్నారు. గర్భిణీలు బాలింతలు ఆరోగ్య లక్ష్మి భోజనానికి తప్పకుండా హాజరు కావాలని కోరారు. పిల్లలు తల్లులు పోషకాహారం సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. చిన్నారులను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె కోరారు. అనంతరం సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లలు తమ పాటలతో ఎంతో అలరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బిని సూపర్వైజర్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిడిపిఓ స్వర్ణలత, సూపర్వైజర్లు సరిత, సువిత, శోభ, రాధాలక్ష్మి, వరలక్ష్మి, శ్రీప్రియ తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోషణ పక్వాడా కార్యక్రమం అంటే ఇంతకాలము మనం ఎన్నో రీతిలుగా తెలియజేస్తున్నాం, చెప్తున్నాం. ఇదేంటంటే ప్రాక్టికల్గా వండించడం, ఆ ఇంట్లో మగవాళ్ళతో కూడా వండించి పిల్లల అవసరాలు ఏంటి, ఎట్లయితే తింటారు అని దీని పట్ల ఇంటి వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళ పిల్లల పట్ల శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత, కుటుంబంలో ఐక్యత పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని పోషణ పక్వాడా ఖచ్చితంగా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో మగవాళ్ళతో కూడా వండించడం, ఇంట్లో మగవాళ్ళకి కూడా కాంపిటీషన్స్ పెట్టడం, అలా చేయడం వల్ల పిల్లలు ఎంత శ్రమతో కూడుకున్నది, తన భార్య ఎంత కష్టపడుతుంది, ఎన్ని విధాలుగా తను ఒక చిన్న బౌల్లో ఆహారం ఆ పిల్లడికి అన్నం పెట్టాలంటే ఆ భార్య తల్లి ఎంత కష్టపడుతున్నారనే శ్రమ కూడా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అందుకోసమని మన పోషణ పక్వాడా ఈసారి మామూలుగా పోషణ అభియాన్ ఉండదు, నెల రోజులు. దాంట్లో ఏంటంటే ఇండివిజువల్ కోట ఆర్మూర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగగా సాగింది. హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోట ఆర్మూర్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన సహిత హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గురు హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పురాతన దేవాలయాల మరమ్మతుల కోసం నేరుగా ఆలయాల కమిటీల సభ్యులు నిధుల కోసం రావాలని, తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ దైవిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. ఆలయంలోని విగ్రహాల ప్రతిష్టాపన కోసం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తన వద్దకు రావడంతో 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ హిందువులందరూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇట్టడి గంగారెడ్డి, సాయగౌడ్, తిరుపతి గౌడ్, రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. వీరప్రాచేశ్వర స్వామి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గ్రామస్తులకి, నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా శుభాభినందనాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో
ఇంకా గొప్పగా కార్యక్రమాలు చేసుకొని అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మొన్న కమిటీ సభ్యులు కూడా నా దగ్గర రావడం జరిగింది. గతంలో కూడా ఏదైనా ఉత్సవాలు ఉంటే నా వంతుగా బియ్యం కూడా ఇస్తుంటే మొన్న కమిటీ సభ్యులకు కూడా నా నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్స్ కాగానే ఆ నిధుల్ని ఈ యొక్క మందిరానికి సమకూరుస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణ కోసం మొత్తం 462 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ యాసంగిలో జిల్లా రైతాంగం పండించిన వరి ధాన్యం సేకరణ కోసం త్వరలోనే అవసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సిబ్బందిని సన్నద్ధం చేశామని అన్నారు. యాసంగి సీజన్లో జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 1,13,967 హెక్టార్లు కాగా ఈసారి సాధారణానికి మించి 1,66,761 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారని కలెక్టర్ వివరించారు. 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతుకు అందుతుందని అంచనా కాగా అందులో 7.57 లక్షల మెట్రిక్ టన్నుల వరకు గంగా, కావేరి, ఇతర సన్న రకాలు ఉన్నాయన్నారు. సుమారు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల మేర దొడ్డు రకం ధాన్యం నిల్వలు చేతుకందుతాయన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు వ్యాపారులతో పాటు కొందరు స్థానిక వ్యాపారులు సైతం ఆయా ప్రాంతాలలో రైతులను నేరుగా కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. అదేవిధంగా స్థానిక అవసరాల కోసం కొందరు రైతులు కూడా తాము పండించిన పంట నుండి కొంత మొత్తాన్ని అట్టిపెట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈసారి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ వెల్లడించారు. ధాన్యం సేకరణ కోసం మొత్తం 462 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ వివరించారు. కులాస్పూర్ గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. వేద పండితుల మంత్రస్థాపన, విగ్రహ స్థాపన, ప్రాణప్రతిష్ఠ, బలి ప్రదానం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని శ్రీ 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 పెద్దమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ఇంత ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన, తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ సంతోషంగా ఎంత ఉత్సాహంగా చేసుకుంటున్నారంటే దీనికి ముందు ఒకసారి మనం గమనించుకోవాలి. గత సంవత్సర కాలం నుంచి నాకు తెలిసిన మట్టుకు ఎన్నో ప్లాన్లు చేశాము. ప్లాన్లు చేయడమే కానీ ఒకటి అనుకుంటే ఒకదానికి ఒకటి అడ్డుపడుతూనే ఉండేది. కానీ చివరికి మన ఊరి సహకారం, విడిసి వాళ్ళ సహకారం, తర్వాత అనుకున్న పనిని అమ్మవారు ఎలా చేయించుకోవాలి మేము అప్పుడప్పుడు అదే గమనిస్తూ ఉంటాము. పెద్దవాళ్ళతో అదే డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఇన్ని రోజుల నుంచి చేయించుకునే అమ్మవారు ఒక అవకాశం వస్తే ఎలా పని చేయించుకుంటుందో ఈరోజు నిజంగా ఈ ప్రతిష్టాపన ఇంత ఉత్సాహ కార్యక్రమాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ప్రతి దానికి కూడా ఒక టైము, సమయము, కాలం అనేది కలిసి రావాలని చెప్పేసి మొదటగా మనం ఇక్కడ గుడి స్టార్ట్ చేసేటప్పుడే స్టార్ట్ చేస్తాం సరే అన్న, కానీ మనకు బళ్ళు తిరగడానికి ప్లేస్ లేదు అంటే దానికి కూడా నానా ఆటంకాలు ఉండేవి. కానీ మన గ్రామస్తుల సహకారము, తర్వాత బళ్ళు తిరగడానికి ఎంత ప్లేస్ కావాలి, ఎంత కావాలి, ఎవరెవరికి పొలాలు పోతున్నాయో వాళ్ళు కూడా కొద్దిగా అసహనానికి గురి అయ్యారు మొదట్లో. కానీ అమ్మవారి దయ అనుకుంటా ఇవన్నీ కార్యక్రమాలు చక్కబెట్టారు. వాళ్ళకి కావలసిన మనకు ఏదైతే గుడికి కావాలో, ఎందుకంటే గుడి అనేది చిరకాల స్వప్నం.
ఇంతకుముందు మనము కాకతీయులు నాగజులు రాజులు అంతా కట్టిరా అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఇది మనం తరతరాలు కూడా మనం కూడా రేపు అదే గమనించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో మన తాతలు కట్టారట అని చెప్పేసి మన తరం వాళ్ళు కూడా ఇంట్లో గుర్తుంచుకుంటారు. బ్రిటన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. కాయితీ లంబాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని రాష్ట్ర లబాన్ బంజారా సమాజ్ సేవా సంఘం అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్ ఆరోపించారు. పోడు భూముల పట్టాలను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని, లేని ఎడల ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర లబాన్ బంజారా సమాజ్ సేవా సంఘం అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ కాయితీ లంబాడీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985 సంవత్సరం నుండి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో సైతం తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా లబాన్ లంబాడీలు, కాయితీ లంబాడీలు సాగు చేస్తున్న పోడు భూముల పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్యలను విన్నవించడం జరిగిందని, అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లబాన్ బంజారా సమాజ్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్టీ కార్పొరేషన్ 245 పాత జియోలో మేము ఎస్టీలో ఉన్నాం. ముందు ఎస్టీగా డిక్లేర్ చేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ ఇచ్చే ఏర్పాటు చేయండి. ఆల్రెడీ ఉన్నాం జియోలో కాబట్టి 245 జియోలో ఉన్నాం. ఈ జియో ప్రకారం 277 జియోలో 1974 ఈ డిపార్ట్మెంట్ జియో ప్రకారం మేము ఎస్టీలో ఉన్నాం. ఈ జియో ప్రకారమే ఏమంటున్నాం, కొత్త కాదు. నువ్వు మమ్మల్ని కొత్త కలపాలని ఏం లేదు, పాత ఉన్నాం కాబట్టి ఉన్నది అడుగుతున్నాం. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పక్కాగా చేపడతామని నవిపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న అన్నారు. మహాజన సభలో సభ్యులు తీర్మానించిన పనులను త్వరలోనే చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. నవిపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 63వ మహాజన సభ సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాజన సభలో సొసైటీ డైరెక్టర్లతో పాటు రైతులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2023 నుండి సెప్టెంబర్ 2023 వరకు సంఘం నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను సీఈఓ మహేష్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ రాబోయే యాసంగి పంట వరి ధాన్యాన్ని సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని అన్నారు. వరి ధాన్యాన్ని
రోడ్లపై ఆరబెట్టకుండా ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. లారీలు, హమాలీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద సీరియల్ ప్రకారమే కాంటా చేయడం జరుగుతుందని రైతులు సహకరించాలని కోరారు. అనంతరం పలు అంశాలపై తీర్మానించారు. గత ప్రభుత్వంలో రైతులకు పూర్తిగా రుణమాఫీ కానందున ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సొసైటీ ఆవరణలో గత పాత ఆఫీస్ భవనం పక్కన శిథిలావస్థలో ఉన్న చిన్న గోదాంను తొలగించి రైతుల కోసం నూతన రైతు శిక్షణ కేంద్రం నిర్మించాలని సొసైటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంతె ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు పురముల గోపి, నాగేపురం లక్ష్మీకాంత్ రెడ్డి, గంగోని రాము, కల్లూరి బాలగంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్న ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మనకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఇక్కడ ఒక సిబ్బంది మేము పెట్టుకుంటాము. మీరు ఏదున్నా కానీ సొసైటీకి మీకు తెలియజేయండి, నేను ఉంటాము, అక్కడ మా పాలకవర్గ సభ్యులు ఉంటారు. ప్రతి మీకు ఏ ఎక్కడ సెంటరు, ఎందుకంటే గతంలో మనకు రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ అయితే కేసులు అయితే పోలీసులు హెచ్చరించడం జరిగింది. కాబట్టి మీకు ఎక్కడైనా ఎకరం 2 ఎకరాలు ఏదైనా ఓపెన్ ప్లేస్ కానీ ఎండాకాలం కాబట్టి మనకు వర్షాకాలం అంటే వర్షం పడి మెట్టవైతుంది, లారీలు వెళ్ళకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎండాకాలం కాబట్టి రోడ్ల మీద పోయకుండా పక్కన ఏదైనా ఎకరం 2 ఎకరాలు ల్యాండ్ ఉంటే మేము బ్రేక్ డాక్టర్తో సాగు చేపిస్తాము. అందరికీ మంచి పిల్లగాళ్ళు పెట్టాము. గతంలో జరిగిన ఇబ్బందులు జరగకుండా ప్రతి రైతు పొయ్యంగానే సీరియల్ నెంబర్ వేసుకుంటారు. తర్వాత మేటర్ వచ్చిన తర్వాత కూడా సీరియల్ నెంబర్ వేస్తాడు. ఎందుకంటే వడ్డు పోసిన తర్వాత కొందరు పలగొట్టరు, కొంతమంది ఏమో 5-6 లేబర్ని పెట్టి కన్నప్పు చేస్తే వాళ్ళకి మేటర్ తొందరగా వస్తుంది. కొంతమంది గడాసి పలగొట్టకపోవడం వల్ల నాకు కామ్రేడ్ భగత్ సింగ్ దేశంలో సామ్రాజ్యవాద దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడని పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీయు నాయకులు అన్నారు. ఆయన వర్ధంతి స్మారక వారోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో భగత్ సింగ్ 93వ వర్ధంతి సభల నిర్వహణకై ప్రజా సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. భగత్ సింగ్ 93వ వర్ధంతి స్మారక వారోత్సవాలను ఈ నెల 23 నుండి సభలను 30వ తేదీ వరకు నిర్వహించాలని పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీయు నాయకులు వనమాల సత్యం, జన్నారపు రాజేశ్వర్, జెల్ల మురళిలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ దేశంలో సామ్రాజ్యవాద దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడని, నేడు దేశంలో స్వదేశీ పాలకులే దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారని అన్నారు. మరొక వైపు నేడు దేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, విద్యను మొత్తం కషాయీకరించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం 2020 తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో సిఏఏ చట్టాన్ని తీసుకువచ్చారని, కావున మోడీ మతోన్మాద విద్యా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుండి 30వ తేదీ వరకు భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని వారు కోరారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని పీడీఎస్యు, పీవైఎల్ మరియు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్ భవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఫాసిజం పెరిగిపోయింది, మరొక వైపు మతోన్మాదం కూడా ఈరోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చి మొత్తం కూడా విద్యను మొత్తం కూడా కాషాయీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతున్నది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ ఈరోజు దేశంలో జై శ్రీరామ్, రామాలయం అనే పేరుతో ఈరోజు మొత్తం ఓట్లు దండుకునేందుకు జరుగుతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి ఈరోజు కనిపించడం లేదు. మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. భగత్ సింగ్, రాజ్గురు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి స్ఫూర్తితో మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని 93వ
వర్ధంతుల సందర్భంగా నేడు యువతకు విద్యార్థులకు పౌష్టిక ఆహారం తీసుకుంటే ఆరోగ్యమైన జీవనం గడపవచ్చని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు. క్రమం తప్పకుండా మెన్యూ ప్రకారం రుచికరమైన వంటలు చేస్తూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు భోజనం వడ్డించాలని అంగన్వాడీ వర్కర్స్కు ఆయన సూచించారు. పోషణ పక్షంలో భాగంగా భీమ్గల్ ఐకేపీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1000 డేస్, గోల్డెన్ డేస్ అంటూ 5 ఇండికేటర్ల గురించి మహిళలకు, బాలింతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్, తక్కువ బరువుతో పుట్టడం, ఎనీమియా తదితర 5 అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ హాజరై మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు సరైన ఆహారం సరైన టైంలో అందించాలని, వారి వివరాలను అంగన్వాడీ టీచర్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వారికి మెన్యూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. ఆ తర్వాత సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. వెల్ బేబీ షో కార్యక్రమంలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత, ఏపీఎం రవీందర్, హెల్త్ సూపర్వైజర్, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్, లో బర్త్ వెయిట్, ఎనిమియా. ఈ ఇంగ్లీష్ పదాలు అంగన్వాడీలకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసో తెలియదు. అంటే వయసుకు తగిన ఎత్తున్నారా పిల్లలు, వయసుకు తగిన బరువు ఉన్నారా, ఐదులో మాత్రం ఇండికేటర్స్ అండి. వయసుకు తగిన ఎత్తున్నారా, పుట్టగానే ఎంతైతే బరువు ఉండాలా, 2.5 కేజీల కంటే ఎక్కువ ఉండాలి, అంత బరువు పుట్టిందిరా. ఒక మహిళ లోపల ఎంతైతే రక్త శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువలోకి నీటిని విడుదల కొనసాగుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్లే ప్రజలు కాలువ దరిదాపుల్లోకి వెళ్లి ప్రమాదానికి గురి కావద్దని ప్రాజెక్టు అధికారులు సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఈ నెల 18వ తేదీ నుండి కాకతీయ కాలువకు నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. నీటి విడుదల ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నీటిని ఆయకట్ట రైతులకు సాగు కోసం విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాకతీయ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల కాలువ దరిదాపుల్లోకి ప్రజలు ఎవరు రావద్దని, ప్రమాదానికి గురి కావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జరిపోతుల పరశురాం మాట్లాడుతూ ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా గత సంవత్సరం జూలై 26 నుండి ప్రారంభమైన ఆందోళనలు నేటి వరకు కొనసాగుతున్నాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే బ్యాంకింగ్ వ్యవస్థ మొదలైందని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిపై దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు కోసమే స్వార్థం కోసం చూస్తున్నారే తప్ప దేశానికి రాజ్యాంగం తెచ్చిపెట్టిన మహానుభావుడు అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన వివాహ వేడుకలో ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు సోదరుని కుమార్తె వివాహంలో పాల్గొని వధూవరులను మహమ్మద్ అలీ షబ్బీర్ ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.